నమస్తే, నా పేరు సీతా ఇందుకూరి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, శ్రీ శక్తి యోగా. ఈరోజు మనం చాలా ఇంట్రెస్ట్కరమైన టాపిక్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్. అందరినీ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా బాధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. ఈ ఫ్యాట్ ఎలా రిమూవ్ చేసుకోవాలి? చాలా ఈజీ అండి. దాన్ని కానీ సాధన డైలీ చేయాలి. సాధన చేస్తేనే మనకి ఫలితం ఉంటుంది. మీరు సాధన చేస్తే మీకు ఉంటుంది, నేను సాధన చేస్తే నాకు ఉంటుంది. సో మీరు సాధన నాతో పాటు చేయాలి. దీని గురించి ఎక్కువ మాట్లాడే కన్నా ఎక్కువ పని చేద్దాం, తక్కువ మాట్లాడుకుందాం. రెడీ, స్టార్ట్. చక్కగా రెండు కాళ్ళు ఈ విధంగా స్ట్రైట్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం ఫ్రీ తీసుకోవాలి, ఇలా ఆసన స్థితిలోకి రావాలి. దీన్ని దండాసన అంటాం. ఏ ఆసనం చేసినా సరే కొంచెం లెగ్స్ని ఫ్రీ చేసుకోవడం, బాడీని ఫ్రీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ఆసనం చేయడానికి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూడండి, లెగ్స్ రెండు చక్కగా ఈ విధంగా దగ్గర తీసుకుని చూడండి. ఈ మూమెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. ఈ విధంగా మనం 20 నుంచి అలా 40 వరకు చేసుకోవచ్చు. మళ్ళీ లెగ్స్ని ఒక్కసారి స్ట్రైట్ చేసి ఫ్రీ చేయండి. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఈ విధంగా చేయాలి. మళ్ళీ లెగ్స్ రెండు చూడండి ఈ విధంగా దగ్గరగా తీసుకోండి. నీస్ రెండు దగ్గరగా ఉండాలి, ఇలా వైట్ చేయకూడదు. ఈ విధంగా దగ్గరగా ఉండాలి. చూడండి, ఈ స్టమక్ని ఈ థైస్ కేసి నొక్కుతూ చక్కగా ముందుకి, ఈ స్పైన్ కూడా స్ట్రైట్ ఉండాలి. పూర్తి హ్యాండ్స్ని స్ట్రైట్ చేయండి. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా 1 2 3 4 5 6 7 8 9. చూడండి, ఇక్కడ చక్కగా శ్వాస తీసుకోవాలి. ఎక్సలేషన్ చేస్తూ ఇలా ఫార్వర్డ్. లాస్ట్ 10 9 8 7 6 5 4 3 2 and 1. ఇలాగా ఇప్పుడు కూడా మనం 20 చేస్తాం కదా. ఇలా ఎవరికి ఎంత సాధ్యమైతే అంతవరకు. ఒక్కసారి బ్యాక్ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి ఇలా రెండు కాళ్ళు దగ్గరగా తీసుకుని లెఫ్ట్ సైడ్ బెండ్ చేసి టర్న్ టు ద లెఫ్ట్ సైడ్. ఇలా ఇన్హేల్ ఎక్సేల్. ఒక్కసారి స్పైన్ ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా లెఫ్ట్కి రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. చూడండి, మళ్ళీ లెగ్స్ని స్ట్రైట్ చేయండి. చూడండి, మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ పొట్టని లోపలికి లాగుతూ మనం చేయాలి ప్రతిదీ. ఇలా చేయడం వల్ల ఈ స్టమక్లో ఉన్న ఫ్యాట్ నెమ్మదిగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే చాలా ఈజీ అండి. చిన్న మార్పులు చేసుకుంటూ చేయాలి. సాధన చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఏదో ఒక్కరోజు చేసేసి మానేస్తే రాదు, అలా అనమాట. ఇప్పుడు చక్కగా ఈ విధంగా లెగ్స్ మధ్య వైడ్ తీసుకోండి. ఇంత వైడ్ తీసుకోవాలి. ఓకే, చూడండి, ఇంకా వైడ్ వెళ్ళగలిగితే ఇంకా వైడ్, ఇంకా చేయగలిగితే ఇంకా చేయగలిగితే ఇంకా. ఈ విధంగా పూర్తిగా వైడ్గా తీసుకొని చూడండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఈ విధంగా ఇవి కూడా అంతేనండి. 20 నుంచి 40 వరకు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల చూడండి, ఇక్కడ థైస్లో ఉన్న ఫ్యాటు, స్టమక్లో ఉన్న ఫ్యాటు, సైడ్స్లో ఉన్న ఫ్యాటు చక్కగా తగ్గుతుందండి. కానీ సాధన చేయాలి. నేను దీని గురించి కొంచెం అంటే మన జీవన విధానం ఎలా మార్చుకోవాలన్నది నేను ఈ ఆసనాలు అయిపోయిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఇన్హేల్
అండ్ ఎక్సేల్. సైడ్స్ చూడండి, ఇలా ఆపోజిట్ థై మీద పట్టుకుని ఇలా సైడ్కి, ఓన్లీ సైడ్, డు నాట్ ఫార్వర్డ్ బెండ్, ఓన్లీ సైడ్. ఇట్లా 1 2 3, ఓన్లీ సైడ్ బెండ్, 4 5. ఇక్కడ చక్కగా శ్వాస తీసుకోవాలి, ప్రాణశక్తి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి అలసిపోకుండా ఉంటాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా ఈ విధంగా కూడా మీకు ఎన్ని వస్తాయి అన్ని. ఈరోజు మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు, ఇట్స్ ఓకే. ఎన్ని వచ్చినా ఒక 10 చేయగలిగారు, లేకపోతే 5 చేయగలరు, ఇట్స్ ఓకే. ఆ 5 చేయండి, నో ప్రాబ్లం. నెమ్మదిగా ఒక 5 యాడ్ చేసుకుంటూ అలా రోజు ఒక 40-60 వరకు వెళ్తే చక్కటి రిజల్ట్ వస్తుందండి. ఫ్యాట్ తగ్గకపోవడం అంటూ ఏమీ ఉండదు. జీవన విధానంలో మాత్రం చిన్న చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇలా చేసాం కదా, ఇలా కొద్ది క్షణాలు హోల్డ్ చేయొచ్చు. ఇన్హేల్ ఇలా తీసుకొని అండ్ ఎక్సేల్. సుఖం స్థిరం ఆసనం అంటాం. ఇలా ఆసన స్థితిలో ఎక్కువ సమయం ఉన్నట్లయితే చక్కగా ఫ్యాట్ అనేది రిమూవ్ అవడం జరుగుతుంది. చూడండి, సైడ్స్లో ఉన్న ఫ్యాటు, థైస్లో ఉన్న ఫ్యాట్ చక్కగా తగ్గుతుందండి ఈ విధంగా. అలా కొద్ది క్షణాలు హోల్డ్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అపోజిట్ సైడ్. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు, ఇంతవరకు రావాలని ఏమి లేదు, మీకు ఎక్కడి వరకు వస్తుందంటే అక్కడి వరకు చేయాలి. ఓకే, ఇట్స్ ఓకే. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు చూడండి, మళ్ళీ లెగ్స్ రెండు చక్కగా దగ్గరగా తీసుకోండి. ఒక్కసారి డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఇప్పుడు చక్కగా లెగ్స్ రెండు ఈ విధంగా తీసుకొని కమ్ టు వజ్రాసన్. చూడండి, ఇప్పుడు చక్కగా ఉష్ట్రాసనం అండి మనం వేసేది. ఈ లెగ్స్ రెండు చూడండి కరెక్ట్గా ఇలా ఉండాలి. ఇది కూడా ఇలాగే సేమ్ ఇంటి గ్యాపే తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఆసనం ఎలా వేయాలి అన్నదానికి ప్రిపేర్. చూడండి, ఇలా ఒక్కసారి ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు చూడండి, లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. రైట్ పామ్ ఆన్ యువర్ రైట్ ఫుట్, అలాగే లెఫ్ట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ ఫుట్. పుష్ యువర్ బటక్స్, డ్రాప్ యువర్ నెక్. ఈ విధంగా కొద్ది క్షణాలు ఉండాలి. సుఖం స్థిరం ఆసనం. నెమ్మదిగా రిలీజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు మీ శరీరం మీకు చెప్తూ ఉంటుంది. అది చెప్పినట్టు మీరు వింటూ చేయాలి. ఎప్పుడైతే బ్యాక్ బెండ్ చేశారో ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. నౌ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, ఇప్పుడు చక్కగా లెగ్స్ రెండు ఈ విధంగా రిలీజ్ చేసుకొని టోస్ మీద సపోర్ట్ తీసుకుంటూ చూడండి, ఇలా టోస్ మీద సపోర్ట్ తీసుకోవాలండి. ఇక్కడ థైస్లో ఉన్న ఫ్యాటు మనకు అబ్డోమెన్ ఈ చుట్టూ ఇక్కడ పేరుకున్న ఫ్యాట్ చక్కగా తగ్గుతుందండి. చూడండి, ఇలా బ్యాలెన్స్ చేస్తే ఓకే, చేయలేకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకునైనా చేయొచ్చు. ఈ విధంగా చూడండి, ఇలా 1 2 3 4 5. చూడండి ఎంత చక్కటి మనకి ఎక్స్పీరియన్స్ అనమాట. థైస్లో ఉన్న ఫ్యాట్ ఇప్పుడే తగ్గిపోతుందా అన్న ఫీల్ అవుతూ ఉంటారు. మీరు 3-4 చేసేసరికి మీకు డిఫరెంట్ తెలుస్తూ ఉంటుంది. సాధన చేయాలి, చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. సో మీరు సాధన చేస్తూ ఉంటేనే బాగా తెలుస్తుంది. ఇలా చూడండి, ఇలా 20 నుంచి 40 వరకు చేసుకోవచ్చు. ఫస్ట్ సాధన స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి, పర్వాలేదు. ఈ విధంగా చూడండి, చక్కగా ఈ విధంగా నీస్ రెండు దగ్గరికి రావాలి, కంప్లీట్ వైడ్. ఓకే, ఇప్పుడు నీస్ చూడండి ఈ విధంగా మలాసన్ అంటాము. రెండు కాళ్ళు ఈ విధంగా తీసి కంప్లీట్లీ ఇలా మన ఎల్బోస్తో నీస్ని ఇలా ప్రెజర్ చేస్తూ స్లోలీ పామ్స్ టుగెదర్ నమస్కార ముద్ర. ఈ విధంగా ఉండాలి. ఇది మలాసన్. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. చూసుకోండి ఎంత ప్రెజర్ పడుతుందో. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇంకా పెయిన్ వస్తుంది అనుకుంటే నెమ్మదిగా ఆపేసి చక్కగా
ఈ విధంగా ఎగ్స్ని తీసుకుని కమ్ టు బటర్ఫ్లై. బద్ధకోణాసనం అంటారండి. ఇది కూడా ఎక్సలెంట్ ఉపయోగపడుతుందండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైస్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి, స్టమక్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి, అలాగే ఫైల్స్ సమస్య నుంచి బయటపడడానికి, ఇంకా తొంటి ఎముక రిలీజ్ అవుతుందండి. ఈ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. జస్ట్ దీన్ని బటర్ఫ్లై అని కూడా అంటాము. చూడండి, ఇంకా ఇది దగ్గరికి రావట్లేదు అనుకుంటే బటక్స్ని ఇలా లిక్ చేసి ఈ విధంగా దగ్గర తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని స్పైన్ స్ట్రైట్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా లాక్ చేసి ఈ విధంగా చేయాలి. చూడండి, మీకు చేస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది. చక్కటి రిజల్ట్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే మీకు డైలీ 1 మంత్ సాధన చేసిన వెంటనే మీకు చాలా ఇంచెస్లో లాస్ అవుతారు. ఇంకా మన జీవన విధానం కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటే చక్కగా వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ పెద్ద సమస్య కాదండి, కానీ సాధన చేస్తూ ఉండాలి. జీవన విధానం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా జీవన విధానం అంటే ఏమీ లేదండి. మన అమ్మమ్మలు తాతయ్యలు ఏదైతే చేస్తున్నారో అది చేస్తే చాలు. ఎర్లీ ఫుడ్ తినడము, ఈవినింగ్ డిన్నర్, సూర్యాస్తమి లోపే డిన్నర్ కంప్లీట్ చేసుకోవడం, ఈవినింగ్ టైంలో లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేయండి. తర్వాత చూడండి, ఒక్కసారి డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. చక్కగా స్లోలీ. ఓకే, చక్కగా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. మీరు చేశారు కదా ఇప్పటి వరకు నాతో. చూడండి ఎంత చక్కటి రిజల్ట్ ఉంటుందో. మనం చేసినవి చాలా కొంచెం 10 నిమిషాలు చేసాము. అదే ఇంకొక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ చక్కగా వర్కౌట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యాట్ అనేది అలా వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఓకే, ధన్యవాదం.